డాక్టర్లు ఎప్పుడూ విచిత్రమైన కేసులతో సావాసం చేయాల్సి ఉంటుంది. ఇక స్వీయ సంతృప్తి కోసం హార్మోన్స్ కంట్రోల్ చేసుకోలేని బ్యాచ్ చేసే పనులు అన్నీ కావు. అలాంటి ఒక కేసు డాక్టర్స్ తమ జర్నల్లో పొందుపరిచారు. అదేంటి అంటే క్లినికల్ సినారియోస్లో డాక్టర్స్ తరచూ పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా వారికి ఎదురయ్యే విచిత్రమైన కేసులు వినడానికి, చికిత్స చేయడానికి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మానసిక ఆరోగ్యం, మేధో వైకల్యం రెండింటితో లింక్ అయి ఉన్న కేసులను డీల్ చేయడం డాక్టర్స్కి కత్తి మీద సాము లాంటిది. సరిగ్గా ఈ తరహా ఒక కేసును విజయవంతంగా క్లోజ్ చేశారు ఒక డాక్టర్. తేలికపాటి మేధో వైకల్యం ఉన్న ఒక 23 ఏళ్ల వ్యక్తి స్వీయ సంతృప్తి కోసం ఏకంగా హ్యాండ్ బెల్ట్ బిడెట్ షవర్ను మలద్వారంలోకి చొప్పించుకున్నారు. అమెరికాకు చెందిన ఈ వ్యక్తికి ఎప్పుడు ఏ సమయంలో ట్రీట్మెంట్ ఇచ్చారో, డిశ్చార్జ్ ఎప్పుడు చేశారన్నది డాక్టర్స్ గోప్యంగా ఉంచినప్పటికీ ఈ కేసు మాత్రం తమ జర్నల్లో జనవరి నెలాఖరున పొందుపరిచారు. వివరాల్లోకి వెళ్తే ఈ కేసులోని పేషెంట్ ఒక 23 ఏళ్ల వ్యక్తి. ప్రీ స్కూల్ పాఠశాలలో చదువుతున్న సమయంలో అతడికి లెర్నింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ క్రమేపీ తగ్గుతూ వచ్చాయి. ఇలా జరుగుతున్న పేరెంట్స్ అతడికి ఎలాంటి మెడికేషన్ ఇవ్వలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లలేదు. జనవరి నెల చివరిలో అత్యవసర చికిత్స నిమిత్తం ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకొచ్చారు డాక్టర్లు. తీరా అక్కడున్న వైద్యులు చెక్ చేయగా మలద్వారంలో హ్యాండ్ బెల్ట్ బిడెట్ షవర్ జొప్పించి ఉంది. దానివల్ల తీవ్రమైన నొప్పి, అసౌకర్యానికి గురై ఇబ్బందులు పడ్డారు సదరు బాధితుడు. అయితే ఇలా చేయటం ఇదేం ఫస్ట్ టైం కాదు. 6 నెలల కిందట ఇలాగే స్వీయ సంతృప్తి కోసం సదరు బాధితుడు తన మలద్వారంలో జొప్పించుకోగా దానికి స్వయంగా తొలగించుకున్నారు. రెండోసారి మాత్రం చేసిన ఎంతకు బయటకు రాకపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పేరెంట్స్. అతడికి డాక్టర్స్ పలు టెస్టులు, ఎక్స్రే తీసి ఆపరేషన్ ని సిద్ధం చేశారు. అంతేకాదు ఒక ప్లంబర్ని పిలిచి పైప్లోని బయట ఉన్న కొంత భాగాన్ని తొలగించారు. ఇక తర్వాత డాక్టర్స్ బాధితుడికి జనరల్ అనస్థీషియా ఇచ్చి శస్త్రచికిత్స చేశారు. సుమారు 3.5 గంటల ఆపరేషన్ అనంతరం ఆ హ్యాండ్ బెల్ట్ బిడెట్ షవర్ పైప్ ను డాక్టర్స్ తొలగించారు. అదృష్టవశాత్తు ఆ ఫారిన్ ఆబ్జెక్ట్ వల్ల బాధితుడికి ఇంటర్నల్ డ్యామేజ్ ఏం కాలేదు. అలాగే బ్లడ్ కూడా బ్లీడ్ అవ్వలేదు. స్వీయ సంతృప్తి కోసమే తాను ఇలా చేశాను అని డాక్టర్స్ కి చెప్పారట బాధితుడు. 3 రోజుల పర్యవేక్షణ అనంతరం బాధితుడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.